హలో, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సరేనమ్మా, ఈరోజు మనము 10th క్లాస్ బయాలజీలో మొదటి లెసన్ న్యూట్రిషన్ అనే దాన్ని నేర్చుకుందామమ్మా. ఈ న్యూట్రిషన్ అంటే ఆహారాన్ని తీసుకోవడం. ఆహారాన్ని తీసుకోవడం శరీరానికి రకరకాలైన పనులు చేయడానికి ఆహారం అవసరం. మనం పనులు అన్నప్పుడు వ్యవసాయం చేయడము, పరిగెత్తడము, ఆడుకోవడము ఇటువంటి పనులు చెప్తాం. అవి జీవి చేసే పనులు. జీవిని ప్రాణంతో ఉంచడానికి శరీరం లోపల వ్యవస్థలు కూడా పనిచేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ పనిచేయాలి, న్యూరో సిస్టమ్ పనిచేయాలి, నాడీ వ్యవస్థ, తరువాత జీర్ణ వ్యవస్థ పనిచేయాలి. ఇట్లా శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు కూడా పనిచేయాలి. అవి పనిచేయాలన్న శక్తి కావాలి. సో న్యూట్రిషన్ ఎందుకు అంటే శక్తి కోసం న్యూట్రిషన్. సరే, వై వీ నీడ్ ఫుడ్? ఫర్ ఎనర్జీ we need food. What we do with energy? We do various activities for our livelihood. మనం జీవించేదానికి రకరకాలైన పనులు చేయడానికి మనకి శక్తి అవసరము అని చెప్తాం. తర్వాత ఈ శక్తి కావాలి అంటే ఆహారం కావాలి, ఆక్సిజన్ కూడా కావాలి. ఆక్సిజన్ మనము బ్రీతింగ్ ద్వారా, రెస్పిరేషన్ ద్వారా మనము ఆక్సిజన్ని తీసుకుంటున్నాం. మరి ఆహారం ఎలా అంటే ఆహారము రెండు తీసుకోవడంలో మొక్కలకు ఒక పద్ధతి ఉంది, ఆకుపచ్చటి మొక్కలకు, జంతువులకు ఒక పద్ధతి ఉంది. ఆకుపచ్చటి మొక్కలకు ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా మొక్కలలో దానంతకై అదే మొక్కలలో ఇతర జంతువుల మీద కానీ మొక్కల మీద కానీ ఆధారపడకుండా ఆ మొక్కలోనే ఆహారము తయారవుతుంది. ఆ మొక్కలలో ఎక్కడ, ఏ ప్లేస్లో అంటే ఆకులలో తయారవుతుంది. అన్ని మొక్కలు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ఆకులు ఈ ప్రపంచంలో ఈ అతి ముఖ్యమైన వస్తువు ఏదన్నా ఉంది అంటే ఒకటి సూర్యుడు, రెండోది ఆకు, లీఫ్, ఆకు అన్నమాట. ఈ ఆకులో ఆహారము తయారవుతుంది, ఏ జంతువు లేదా ఏ మొక్క యొక్క ప్రమేయం లేకుండా. ఇలా ఆహారాన్ని వాటి యొక్క శరీరాల్లోనే తయారు చేసుకుంటే మొక్కల్లాగా, అలాంటి మొక్కల్ని యొక్క న్యూట్రిషన్ని మనం ఆటోట్రోపిజం అంటాం. ఆటో అంటే ఎటువంటి ప్రమేయం లేకుండానే, ట్రోప్ అంటే ఫుడ్ అని, ఆహారము అని. తర్వాత మొక్కలు వీనైతే ఆహారం కోసము ఇతర జంతువుల మీద ఆధారపడతాయి. ఉదాహరణకి పులి గీనైతే ఆహారం కోసం జింకల మీద ఆధారపడుతుంది. ఫర్ ఫుడ్ యానిమల్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద అదర్ యానిమల్స్ ఆర్ అదర్ ప్లాంట్స్, ఫ్రూట్స్. ఇట్లా మానవుడు కూడా అదే రకంగా ఇతర మొక్కల మీద ఆధారపడి ఉన్నాడు. ఇప్పుడు మనము బియ్యం కోసం వరి మొక్కల మీద, కందుల కోసం కంది మొక్కల మీద, కూరగాయల కోసం కూరగాయల మొక్కల మీద, పండ్ల కోసం పండ్ల మొక్కల మీద, అదే రకంగా కోళ్ళు, బాతులు, గొర్రెలు ఇటువంటి జంతువుల మీద, చేపలు, రొయ్యలు లాంటి ఇతర జంతువుల మీద ఆధారపడి మానవుడు జీవిస్తున్నాడు. అదే రకంగా అన్ని జంతువులు కూడా వాటి శరీరంలోనే మొక్కల్లాగా ఆహారం వాటి శరీరాల్లోనే తయారైతే అటువంటి దాన్ని ఆటోట్రోపిజం అంటాం, ఆటోట్రోప్ న్యూట్రిజం అంటాం. ఆటోట్రోప్ న్యూట్రిజం
ఆటోట్రోపిజం. అలా కాకుండా ఇతర జంతువుల మీద ఆధారపడి ఆహారాన్ని సేకరిస్తే జీవిస్తే అటువంటి దాన్ని హెటిరోట్రోపిజం. ఆటోట్రోపిజం, హెటిరోట్రోపిజం. The organisms which are depending upon the other plants or animals are called heterotropism. The nutrition తర్వాత అలా కాకుండా వాటంతకవే ఆకుల్లో ఉండేటువంటి ఆకుపచ్చదనాన్ని అంటే క్లోరోఫిల్ అంటాం. ఆకుపచ్చ పదార్థాన్ని క్లోరోఫిల్ అంటాం. ఈ క్లోరోఫిల్ ప్లస్ సూర్యుడు యొక్క సమక్షంలో వాటి శరీరంలోనే కొన్ని రసాయనిక చర్యల ద్వారా ఆహారాన్ని తయారు చేసుకునే పోషణ పద్ధతిని మనము ఆటోట్రోపిజం అంటాం. సో ఆటోట్రోప్స్ ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ అదర్ ప్లాంట్స్ ఆర్ అదర్ యానిమల్స్ ఫర్ దేర్ డైలీ ఫుడ్. ఆటోట్రోప్స్కి ఎగ్జాంపుల్స్ ఆల్ గ్రీన్ ప్లాంట్స్. మరి ఇలా మొక్కలలో ఆహారము తయారయ్యే ప్రక్రియ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొక్కలలో ఆహారం తయారయ్యే ప్రక్రియని మనము ఫోటోసింథసిస్ అంటాం, కిరణజన్య సంయోగ క్రియ అంటాం. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్కి ఏమేం పదార్థాలు కావాలి? ఫోటోసింథసిస్కి ముందుగా సూర్యుడు ఉండాలి. ఫోటోసింథసిస్ జరగాలంటే సూర్యుడు ఉండాలి. సూర్యుడు ఉండి ఏం లాభము అంటే సూర్యుడి నుంచి సూర్యకిరణాలు నేల మీద పడుతున్నాయి. మీకు తెలుసు ఆ విషయం, సోషల్లో కూడా చదివి ఉంటారు, సూర్యపుటము అని. సూర్యుడి నుంచి సూర్యకిరణాలు నేల మీద పడుతున్నాయి, చెట్ల మీద పడుతున్నాయి కదా. మరి వాటిలో ఏముంటుంది అంటే ఫోటాన్స్. ఫోటో అంటే కాంతిని వెదజల్లేటువంటి రేణువులు ఉంటాయి, అతి సూక్ష్మమైన రేణువులు ఉంటాయి. వెరీ టినీ పార్టికల్స్ ఉంటాయి ఆ సన్లైట్లో. వాటిని మనం ఫోటాన్స్ అంటాం. అవి కాంతిని వెదజల్లుతాయి, కొంత వేడిని కలిగి ఉంటాయి. సూర్యుడు ఉండాలి. తరువాత క్లోరోఫిల్ ఉండాలని ఇందాకే చెప్పాం. కార్బన్ డైఆక్సైడ్ కావాలా, కార్బన్ డైఆక్సైడ్, వాటర్. ఈ 4 అంశాలు కావాలి. ఫోటోసింథసిస్ రిక్వైర్ సన్లైట్, క్లోరోఫిల్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. వీటిలో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఈ 2 ప్రధానంగా రసాయన చర్యలకు అవసరం. ఇవి క్లోరోఫిల్ కానీ తర్వాత సన్లైట్ కానీ, సన్లైట్ ఒక శక్తి, ఎనర్జీ. హీట్ ఎలా ఎనర్జీయో, ఎలక్ట్రిసిటీ ఎలా ఎనర్జీయో ఒక ఎనర్జీ ఇది కూడా. సరే, ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియకు ఈ 4 అంశాలు కావాలి. వీటిని మనము ప్రోడక్ట్స్ అంటాం. ఏం ప్రోడక్ట్స్? ఇవి ఇనిషియల్ ప్రోడక్ట్స్, స్టార్టింగ్ ప్రోడక్ట్స్. ఫోటోసింథసిస్కి రా మెటీరియల్. తర్వాత ఎండ్ ప్రోడక్ట్స్ ఏమొస్తాయి ఫోటోసింథసిస్లో అంటే కార్బోహైడ్రేట్ వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, దాని తర్వాత వాటర్ కూడా వస్తుంది. అయితే ఆక్సిజన్ వస్తుంది అనేటువంటి మాట కూడా చాలా క్రూషియల్ వర్డ్. అది ఆక్సిజను ఒక కెమికల్ రియాక్షన్లో ఆక్సిజను రిలీజ్ అయింది అంటే ఆ కెమికల్ రియాక్షన్ ఒక రిడక్షన్ అని. మనము ఒక కెమికల్ రియాక్షన్లో ఆక్సిజన్ పోయి యాడ్ అయితే దాన్ని ఆక్సిడేషన్ అని, ఆక్సిజన్ రిలీజ్ అయితే దాన్ని రిడక్షన్ అని చెప్తాం. సో ఫోటోసింథసిస్ ఈజ్ ఏ రిడక్షన్. రెస్పిరేషన్ అనే దానికి ఆక్సిజన్ అవసరం కాబట్టి ఆక్సిజన్ తీసుకుంటా ఉంది రెస్పిరేషన్లో. కాబట్టి రెస్పిరేషన్ అనేది
కెమికల్గా ఒక ఆక్సిడేషన్ ప్రాసెస్, ఒక ఆక్సిడేషన్. కాబట్టి మీరు రా మెటీరియల్ అంటే ఫస్ట్ ఇది జరగడానికి కావాల్సిన పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్, వాటరు. ఎప్పుడు ఏ ఉండాలా? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఉంటే సరిపోదు. సూర్యుడు ఉండాలా, సన్లైట్ ఆ టైంలో ఉండాలా. తర్వాత క్లోరోఫిల్ కూడా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఆకులలో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఈస్ టేక్ ప్లేస్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. సో ఇప్పుడు మనము ఈ ఫోటోసింథసిస్కి ఏమేం కావాలో తెలుసుకున్నాము. ఏమి ఎండ్ ప్రోడక్ట్స్ అంటే రసాయన చర్య జరిగిన తర్వాత ఇంకా ఏర్పడేవి. కార్బోహైడ్రేట్ ఏర్పడతా ఉంది, ఆక్సిజన్ ఏర్పడతా ఉంది. కార్బోహైడ్రేట్ని మనం స్టార్చ్ అంటాము, గ్లూకోజ్ అని కూడా అక్కడక్కడ అంటూ ఉంటారు. గ్లూకోజ్ ఏమంటాము? గ్లూకోజ్. ఈ గ్లూకోజే కొన్ని మాలిక్యూల్స్ గ్లూకోజ్ కింద కలిస్తే దాన్నే స్టార్చ్ అని పిలుస్తారనమాట. తర్వాత ఇప్పుడు క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్ని మనం గిన చూస్తే ఇది ఓవెల్ షేప్లో ఉంటుంది. ఓవెల్ షేప్లో, అండాకారంలో ఉంటుంది. దీని లోపల మనకి డిస్కాయిడ్ షేప్లో చిన్నటి గ్రీన్ కలర్లో ఉండేటువంటి థైలకాయిడ్స్ అనేటువంటి పలకలు డిస్క్స్ ఉంటాయి. ఇవి సోలార్ ప్యానల్స్ లాంటివి. సోలార్ ప్యానల్స్ ఉంటాయి కదా మనకి, మీరు సోలార్ ప్యానల్స్ చూసి ఉంటారు. క్యాలిక్యులేటర్ల మీద కూడా ఒక చిన్న సోలార్ ప్యానల్ ఉంటుంది. సోలార్ ప్యానల్ ఏం చేస్తుంది? సోలార్ ఎనర్జీని అంటే ఎండను పీల్చుకొని అబ్జర్వ్ చేసుకుని దాన్ని ఎలక్ట్రిసిటీగా మారుస్తుంది. అంటే విద్యుత్, కరెంట్ అంటాం కదా మన మామూలు భాషలో, కరెంట్ అంటాం కదా, పవర్, దానిగా మారుస్తుంది. ఇక్కడ కూడా క్లోరోఫిల్ ఏం చేస్తుంది అంటే ఈ క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి ఈ డిస్క్స్, థైలకాయిడ్స్ ఉండలే, సోలార్ ప్యానల్స్ అని, ఈ థైలకాయిడ్స్ ఒకదాని మీద ఒకటి మన వడ్ల బస్తాల మీద ఒక్కొక్కటి ఎలా పేరుస్తామో ఆ రకంగా ఒక్కొక్క థైలకాయిడ్ ఇట్లా పేర్చబడతాయి. థైలకాయిడ్లన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చబడతాయి. అలాంటి ఒక థైలకాయిడ్ గ్రూప్ని మనం గ్రానా అంటాం. ఏమంటాము? గ్రానా అంటాం. సో గ్రానా అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రానా అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దాంట్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుంది అంటే దీని యొక్క ఒక్క పని, ఇది సూర్య కాంతిని పీల్చుకుంటుంది. సూర్యకాంతిలో మళ్ళా 7 రంగులు ఉంటాయి. ఆ 7 రంగుల్లో రెడ్ కలర్ ఎరుపు రంగును మాత్రమే, అది 7 రంగుల్లోని ఎరుపు రంగును మాత్రమే పీల్చుకుంటుంది. మరి పీల్చుకొని ఏం చేస్తుంది? ఇది పాయింట్. పీల్చుకొని ఆ సూర్యకాంతిని నీటి అణువు మీద ప్రయోగిస్తుంది. వాటర్ యొక్క ఫార్ములా మీ అందరికీ తెలుసు, H2O ఈజ్ ద వాటర్ ఫార్ములా. ఈ వాటర్ ఫార్ములాలో 2 OH ఇంకో H బార్ OH అంటే 2 H'లు ఉన్నాయి, మధ్యలో O ఉంది. మనం స్ట్రక్చరల్గా చూస్తే హైడ్రోజన్ అయాను, హైడ్రాక్సిల్ అయాను, ఈ 2 బాండింగ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏదైతే క్లోరోఫిల్ పీల్చుకున్నటువంటి సూర్య రశ్మి లేదా ఈ ఫోటాన్స్ ఏం చేస్తాయంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ మీద ఫోకస్ అవుతాయి. వాటర్ మాలిక్యూల్
యొక్క బాండింగ్ ఉంది కదా, హైడ్రోజన్ అయాన్కి హైడ్రాక్సిల్ అయాన్కి, ఆ బాండింగ్ మీద పనిచేస్తుంది. అంటే వాటర్ మాలిక్యూల్స్ మీద ఫోకస్ అవుతుంది. వాటర్ మాలిక్యూలు చీలిపోతుంది, దానివల్ల 2 ముక్కలు అవుతుంది వాటర్ మాలిక్యూల్. అలా ముక్కలు కావడం వల్ల ఒక రకమైనటువంటి శక్తి వస్తుంది, ఒక కెమికల్ ఎనర్జీ వస్తుంది. ఆ కెమికల్ ఎనర్జీతో ఏటీపీలు, ఎన్ఏడిపిలు అనేవి తయారవుతాయి. ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, తర్వాత ఎన్ఏడిపిహెచ్ నికోటినమైడ్ అడినిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ రిడక్టెడ్, అంటే హైడ్రోజన్ కలిసిన అని. రిడక్షన్ అంటే హైడ్రోజన్ కలిసిన కూడా రిడక్షన్ అని చెప్తాం. సో సన్లైట్ ఫోకస్, సన్లైట్ని క్లోరోఫిల్ అబ్జర్వ్ చేసింది. అబ్జర్వ్ చేసిన సన్లైట్ని వాటర్ మాలిక్యూల్ మీద ఫోకస్ చేసింది. వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయింది. మరి ఈ సంగతి అంతా ఎవరు చెప్పారు? నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. మరి నాకెవరు చెప్పారు అంటే టెక్స్ట్ బుక్లో ఉంది మనకి. రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త ఇలా వాటర్ మాలిక్యూలు సన్ రేస్ పడ్డం వల్ల చీలిపోతూ ఉంది, వాటర్ మాలిక్యూలు బ్రద్దలవుతూ ఉంది, అలా బ్రద్దలైనప్పుడు మాత్రము ఆక్సిజన్ వస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని కనుక్కున్నాడు ఆయన, రాబర్ట్ హిల్ అనే ఆయన. అలా కనుక్కున్నందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. వాటర్ మాలిక్యూల్ ఇలా బద్దలు కావడాన్ని లేదా చీలిపోవడాన్ని మనము హైడ్రోలైసిస్ అంటాం. హైడ్రాలసిస్ ఏమంటాము? హైడ్రాలసిస్ అంటాం. ఈ హైడ్రాలసిస్ అనేది జరుగుతుంది. అంటే లైసిస్ అంటే ముక్కలు కావడము, హైడ్రో అంటే నీటి అను, నీరు ముక్కలు కావడం, అంటే నీటి వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ కావడము ఆర్ కట్ కావడము, ఎట్లయినా మనము చెప్పుకోవచ్చు. దాన్ని హైడ్రాలసిస్ అంటాం. వాట్ ఈజ్ హైడ్రాలసిస్ అంటే మీరు ఇది చెప్పాలి. లేదా ఫోటోలైసిస్ అని కూడా అంటారు దాన్ని. ఫోటాలసిస్ అని ఎందుకు అన్నారు? ఫోటో అంటే కాంతి, సన్లైట్, సన్ నుంచి వచ్చింది కదా లైట్, అక్కడ అది కాంతి. ఆ కాంతి శక్తితో లైసిస్ జరిగింది. లైసిస్ అంటే బ్రేక్ డౌన్ అని, ముక్కలు కావడము అని, బ్రేక్ ఇంటూ పీసెస్ అని. ఫోటోలైసిస్ అంటాం. లేదా ఆ ప్రాసెస్ని నీటి అణువు ఫోటాన్ యొక్క శక్తి వల్ల ముక్కలు కావడాన్ని ఫోటాలసిస్ అంటారు. ద వాటర్ మాలిక్యూల్ ఈజ్ బ్రేక్ డౌన్ బై ద ఎనర్జీ ఆఫ్ సన్లైట్ ఈజ్ కాల్డ్ photolysis or hydrolysis. This photolysis or hydrolysis is observed and studied by Robert Hill. It is called Hill reaction. Hill reaction అని కూడా దీన్ని అంటారు. హిల్ రియాక్షన్ అన్నా కూడా ఇదే. సూర్యుని నుంచి స్వీకరించిన శక్తి వల్ల నీటి అణువు రెండుగా చీలిపోవడాన్ని, హైడ్రోజన్ అయాన్ హైడ్రాక్సిల్ అయాన్గా చీలిపోవడాన్ని ఫోటాలసిస్ లేదా హైడ్రాలసిస్ అని చెప్తారు. దాన్ని హిల్ రియాక్షన్ అని కూడా అంటారు. ఈ హిల్ రియాక్షన్ వల్ల శక్తి మళ్ళా వస్తుంది. ఏ శక్తి వస్తుందంటే, ఇందాక సూర్యశక్తి వచ్చింది, సోలార్ ఎనర్జీ వచ్చింది స్టార్టింగ్లో. సోలార్ ఎనర్జీ వల్ల ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ అయింది. ఇప్పుడు కెమికల్ ఎనర్జీ వచ్చింది. ఈ కెమికల్ ఎనర్జీని ఉపయోగించుకొని ఏటీపీ అనేది తయారవుతుంది. ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అనేటువంటి శక్తినిచ్చే పదార్థాలు. ఇదే శక్తి. జీవుల్లో శక్తి ఏంది అంటే ఎనర్జీ కరెన్సీ ఏంటంటే ఏటీపీలు ఎన్ఏడిపిహెచ్లు తయారవుతాయి. ఈ మొత్తం ప్రాసెస్కి ఇక్కడ ఏటీపీలు తయారు చేసుకునే వరకు ఉండేటువంటి ప్రాసెస్ని మనము
లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటాం. లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటాం. ఇదంతా కూడా నేను చెప్పినట్టు ఈ క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి ఆ క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి థైలకాయిడ్లో జరుగుతుంది. థైలకాయిడ్లో ఈ పీల్చుకోవడము ఇదంతా థైలకాయిడ్కి సంబంధించింది. తర్వాత థైలకాయిడ్ కాకుండా థైలకాయిడ్ యొక్క సరౌండింగ్స్లో, థైలకాయిడ్కి చుట్టుపక్కలంతా ఉండేటువంటి గ్రానా కాకుండా ఉండేటువంటి మీ తక్కిన పదార్థాన్ని రెస్ట్ ఆఫ్ గ్రానా ని క్లోరోప్లాస్ట్లో మనము స్ట్రోమా అంటాం. ఈ స్ట్రోమాలో కలర్ ఉండదు. స్ట్రోమా ఈజ్ కలర్లెస్, గ్రానా ఈజ్ ఇన్ గ్రీన్ కలర్. ఈ స్ట్రోమాలో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు గ్రానాలో ఏం తయారైంది, మొత్తం మీద గ్రానా వల్ల లాభం ఏమొచ్చింది ఇప్పుడు మనకి అంటే ఫోటాన్స్ని, అంటే సోలార్ ఎనర్జీని లేదా ఫోటాన్స్ని పీల్చుకున్న ఫోటాన్ని వాటర్ మాలిక్యూల్ మీద ఫోకస్ చేసింది. వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయింది. దాన్ని హిల్ రియాక్షను లేదా ఫోటాలసిస్ లేదా హైడ్రాలసిస్ అన్నాం. దాని తర్వాత ఈ హైడ్రాలసిస్లో వచ్చినటువంటి ఎనర్జీని ఉపయోగించుకొని ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్ అనేటువంటి ఎనర్జీలుగా మారిపోయినాయి. దీన్ని ఫోటో కెమికల్ ఫేజ్ అని కూడా అంటాం. ఫోటో కెమికల్ ఫేజ్. ఇక్కడి వరకు అంతా ప్రాసెస్ జరగడానికి మనకు లైట్ అనేది చాలా అవసరం. కాబట్టి దీన్ని లైట్ రియాక్షన్ అని కూడా అంటాం. ఈ లైట్ రియాక్షన్ తర్వాత లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్, అంటే లైట్ మీద ఆధారపడకుండా, లైట్ యొక్క అవసరం లేకుండా జరిగేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలోనే కార్బన్ డయాక్సైడ్ కార్బోహైడ్రేట్గా మారుతుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ కార్బోహైడ్రేట్గా మారేటువంటి ప్రక్రియ క్లోరోప్లాస్ట్లో స్ట్రోమా అనేటువంటి భాగంలో జరుగుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, గ్రానా అంటే క్లోరోప్లాస్ట్లో మళ్ళీ గ్రీన్గా ఉండేటువంటి భాగము అని. క్లోరోప్లాస్ట్లో గ్రీన్గా ఉండేటువంటి భాగాన్ని మనము గ్రానా అంటాము. గ్రీన్ లేకుండా మామూలు కలర్లెస్గా ఉండేటువంటి భాగాన్ని స్ట్రోమా అంటాం. ఈ స్ట్రోమా లోపల ఏం జరుగుతుంది అంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ జరుగుతుంది. లైట్ ఇండిపెండెన్స్ రియాక్షన్ జరుగుతుంది అన్నమాట. ఈ లైట్ ఇండిపెండెన్స్ రియాక్షను లేదా సింథటిక్ ఈ కెమికల్ సింథటిక్ రియాక్షన్ జరుగుతుంది. సింథసిస్ జరుగుతుంది. మీకు సింథసిస్ అంటే ప్రిపేరింగ్, మేకింగ్, తయారు చేయడం, ఏదైనా ఒక దాన్ని తయారు చేయడం. ఇప్పుడు ఇక్కడ ఏం తయారవుతా ఉంది అంటే ఆహారం తయారవుతా ఉంది. అదే సింథసిస్ అంటే ప్రిపేరింగ్. మరి ఫోటో ఎందుకు పెట్టాడు అంటే ఫోటో వల్లనే జరుగుతూ ఉంది. మొత్తానికి ఆధారం ఏంది అంటే ఫోటో అంటే ఏం ఫోటో, మనం దిగే ఇమేజ్ కాదు. దీన్ని కూడా మనం కాంతి ఉంటేనే ఇమేజ్ వచ్చేది, అందుకని దీన్ని ఫోటో అన్నారు. ఫోటో అంటే కాంతి, లైట్. ఏ లైటు? సన్లైట్ వల్ల తయారవుతూ ఉంది. ఏం తయారవుతూ ఉంది? ఫోటో అంటే కాంతి, సింథసిస్ అంటే తయారు కావడం. ఏం తయారవుతూ ఉంది? ఫుడ్ తయారవుతూ ఉంది. ఎక్కడ తయారవుతూ ఉంది? క్లోరోప్లాస్ట్లో తయారవుతూ ఉంది. క్లోరోప్లాస్ట్లో 2 భాగాలు ఉన్నాయి. మీకు గ్రానా అని చెప్పాను. గ్రానాది గ్రహించడం. గ్రానా ఈజ్ రిసీవింగ్ ద photons and then they are focusing that photon energy on the water molecule. Then water molecule splitted, the energy come out in that splitting is uses to making the energy currency ATP and NADP. And then we are entering to the next phase of the photosynthesis. Next phase is called dark reaction or light independent reaction. Light independent reaction లో లైట్ అవసరం లేదు. ఇండిపెండెంట్, నాట్ డిపెండెంట్. ఇండిపెండెంట్ అంటే నాట్ డిపెండెంట్ అనే కదా.
లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్లో ఏం జరుగుతుంది అంటే, లైట్ ఇండిపెండెంట్ రియాక్షను స్ట్రోమాలో జరుగుతుంది. స్ట్రోమా లోపల కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూలు వెళ్ళి ఆర్యుబిపి, రిబ్యులోజ్ బైపాస్పేట్ అనేటువంటి పదార్థంతో చేరుతుంది, లింక్ అవుతుంది. లింక్ అయిన తర్వాత అనేక ఆఫ్టర్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ కెమికల్, ఏ సీక్వెన్స్ ఆఫ్ ఏ లాట్ ఆఫ్ లార్జ్ number of sequence of reactions, finally the carbon dioxide is converted into carbohydrate or glucose గా మారింది. అనేక గ్లూకోజులు ఒక కట్టగా కలపబడితే దాన్నే మనము స్టార్చ్ అంటాం, లేదా కార్బోహైడ్రేట్ అని కూడా అంటాం. సో గ్లూకోజ్ అన్నా, కార్బోహైడ్రేట్ అన్నా, స్టార్చ్ అన్నా ఒకటే. పిల్లలు పిల్లకాయలు అని అనుకోవాలి మనం. అంతే. కట్టెల మోపు, కట్టె అంటే గ్లూకోజు, కట్టెల మోపు అంటే స్టార్చ్ అని మనము గ్రహించాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ దీన్ని మనము ఈ మొత్తము సోలార్ ఎనర్జీ పీల్చుకొని, ఆ సోలార్ ఎనర్జీ వాటర్ మాలిక్యూల్ మీద ఫోకస్ అయ్యి, వాటర్ మాలిక్యూలు బ్రద్దలయ్యి, స్ప్లిట్ అయ్యి, విడిపోయి, అక్కడి నుంచి ఎనర్జీ వచ్చిన ఎనర్జీ మళ్ళీ ఏటీపీలు ఎన్ఏడిపీలు ఏర్పడే వరకు ఒక ఫేజ్ అని చెప్పాము. ఈ రెండోది స్ట్రోమాలో జరిగేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆర్ఈబిపితో కలిసి అనేక రియాక్షన్స్ తర్వాత ఫైనల్గా కార్బోహైడ్రేట్ ఏర్పడము. దీన్ని లైట్ డిపెండెంట్ రియాక్షన్ అని చెప్పాము. ఈ రెండు ఈ ఫేజెస్ని కలిపి మనం ఫోటోసింథసిస్ మెకానిజం అంటాం. సో ఫోటోసింథసిస్ మెకానిజంలో లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఉంది, అంటే లైట్ మీద ఆధారపడినటువంటి రియాక్షన్. ఫస్ట్ ఫేజ్ ఉంది, ఫస్ట్ దశ. దాంట్లో 3 స్టెప్పులు. ఫోటాన్స్ లేదా సూర్యకిరణాలని పీల్చుకోవడము ఫస్ట్ స్టెప్ 1. పీల్చుకున్న ఫోటాన్స్ని వాటర్ మాలిక్యూల్స్ మీద ఫోకస్ చేయడం, వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ కావడం. దీన్ని హైడ్రాలసిస్, ఫోటాలసిస్ ఆర్ హిల్ చర్య అంటాం, హిల్ రియాక్షన్ అంటాం. మూడోది ఏటీపీలు ఎన్ఏడిపీలు తయారు కావడం. దేనివల్ల? వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయినప్పుడు వచ్చిన ఎనర్జీ వల్ల. వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ కావడానికి ఎక్కడి నుంచి ఎనర్జీ వచ్చింది? సోలార్ నుంచి వచ్చింది. సో ఫైనల్గా ఎనర్జీ సోలార్ నుంచి వచ్చి ఫైనల్గా కెమికల్ ఎనర్జీగా మారిపోయింది. అందుకని దీన్ని ఫోటో కెమికల్ ఫేజ్ అని కూడా అంటారు. ఇంకా సెకండ్ లైట్ డిపెండెంట్ రియాక్షన్, ఇది మొత్తం. తర్వాత క్లోరోఫిల్ మాలిక్యూల్, మనము ఇక్కడ క్లోరోఫిల్ ఈ ఫోటోసింథసిస్ ఫార్ములాని నీల్ వాన్ అనేటువంటి సైంటిస్టు కనుక్కోవడం జరిగింది. ఆయన చేశాడు ఇది ఫార్ములేషన్. 6CO2 12H2O gives rise to, ఆ గివ్స్ రైజ్ టు లేదా ఆ యారో మీద ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ క్లోరోఫిల్ ఉండాలి. C6H12O6 ప్లస్ 6CO2 ప్లస్ 6H2O. ఇది ఫోటోసింథసిస్ యొక్క ఫార్ములా. మీరు 10th క్లాస్ అయిపోయినా కాదు, మీరు ఉద్యోగం వచ్చినా కూడా మీరు చాలా కాలం వరకు ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. మనకు ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా అడగదగినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలు ఇదొకటి. 6CO2 ప్లస్ 12H2O గివ్స్ రైజ్ టు, అక్కడ యారో మార్క్ మీద గివ్స్ రైజ్ టు అన్న దగ్గర పైన సన్లైట్ క్లోరోఫిల్, అండ్ దెన్ C6H12O6 ప్లస్ 6H2O ప్లస్ 6O2. ఇది ఫార్ములా. దీన్ని నీల్ వాన్ అనే అతను కనుక్కోవడం జరిగింది. తర్వాత ఫోటోసింథసిస్కి
కి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ మాలిక్యూల్లో ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాడు. క్లోరోఫిల్ మాలిక్యూల్లో మిడిల్లో ఏముంటుంది? ఇన్ ద మిడిల్ ఆఫ్ క్లోరోఫిల్ మాలిక్యూల్ ఈస్ ఆక్యుపైడ్ బై డాష్ ఆటమ్, మెగ్నీషియం ఆటం ఉంటుంది. క్లోరోఫిల్ మాలిక్యూల్ మధ్యలో మెగ్నీషియం ఆటం ఉంటుంది. అదే రకంగా హీమోగ్లోబిన్ మాలిక్యూల్ మధ్యలో ఐరన్ ఆటం ఉంటుంది. ఐరన్ ఆటం, ఇది ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నానమ్మా. మనము ఒకటి గ్రహించాల, చదువు అంటే కేవలం టెక్స్ట్ బుక్కుల్లో ఈ పేజీలో ఉన్నది చదువుకోవడం కాదు. ఇప్పుడు హీమోగ్లోబిన్ ఈ పాఠంతో సంబంధం లేదు, కానీ హీమోగ్లోబిన్ రక్తంలో ఉంటుంది, రక్తం ఎర్రగా ఉండడానికి హీమోగ్లోబిన్ కారణము, ఇది మనం చూస్తాం. ఇది జనరల్ నాలెడ్జ్ విషయం. మరి క్లోరోఫిల్ ఆకుపచ్చదనంలో మెగ్నీషియం, ఎంజీ అంటే మళ్ళీ మహాత్మా గాంధీ అనుకోవద్దు, మెగ్నీషియం యొక్క సింబల్ అది. ఎంజీ ఎట్లయితే ఉందో మిడిల్ ఆఫ్ ద క్లోరోఫిల్ మాలిక్యూల్లో, అదే రకంగా హీమోగ్లోబిన్ మాలిక్యూల్లో ఐరన్ ఉంటుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మరి మనము మరలా ఒక్కసారి బ్రీఫ్గా మనము ఈ పాఠంలో ఏమేమి నేర్చుకున్నామనేది చూద్దామమ్మా. మనము ముందుగా ఆటోట్రోప్స్ అనే దాని గురించి చూసాం. హెటెరోట్రోప్స్ ఆహారం కోసం తమ శరీరంలోనే ఆహారం తయారు చేసుకునేటువంటి జీవుల్ని ఆటోట్రోప్స్ అంటారు. ఆటోట్రోప్స్ ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ ఫుడ్ ఆర్ ద ఫుడ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్ ఆర్ బై ఓన్ ఈజ్ కాల్డ్ ఆటోట్రోప్స్. అలా కాకుండా ఫర్ దేర్ డైలీ ఫుడ్ ద ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద అదర్ ఆర్గనిజమ్స్ ఆర్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్, దీనైతే దాని హెటెరోట్రోప్స్ అన్న. ఆటోట్రోపిజం, హెటెరోట్రోపిజం. న్యూట్రిషన్ 2 types, ఆటోట్రోపిజం, హెటెరోట్రోపిజం. ఆటోట్రోపిజంకి మొత్తం గ్రీన్ ప్లాంట్స్ అన్నీ కూడా ఆటోట్రోప్సే, ఎందుకంటే వాటి శరీరంలో అవి సూర్యుడు వచ్చినప్పుడు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. హెటెరోట్రోప్స్ అంటే వేరే జంతువులను వేటాడి కానీ లేదా అక్కడి నుంచి ఆహారం తీసుకొని కానీ వేరే జంతువుల మీద ఆధారపడి జీవించేవి హెటెరోట్రోప్స్. తర్వాత మనం ఇక్కడ ఫోటోసింథసిస్ అంటే ఫుడ్ ప్రిపేరింగ్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్ అనేది చెప్పుకున్నాం. ఫోటోసింథసిస్ అంటే ఏంది, ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. క్లోరోప్లాస్ట్లో ఎన్ని భాగాలు ఉన్నాయి? గ్రానా, స్ట్రోమా అనేటువంటి భాగాలు ఉన్నాయి. గ్రానా గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రానాలు ఏముంటాయంటే థైలకాయిడ్స్ అనేటువంటి మన చిన్నటి డిస్కాయిడ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? అవి సోలార్ ప్యానల్స్తో సమానంగా పనిచేస్తాయి. సోలార్ ప్యానల్ లాగా సూర్యునిలో ఉన్నటువంటి సూర్యకాంతిని అవి అబ్జర్వ్ చేసి వాటిని వాటర్ మాలిక్యూల్ మీద ఫోకస్ చేస్తాయి. వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవుతుందని చెప్పాను. తర్వాత నెక్స్ట్ దాని తర్వాత ఫోటోసింథసిస్ మెకానిజం గురించి చెప్పాను. ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటే ఆహారం తయారు కావడం అనే ప్రాసెస్ 2 స్టేజ్ల్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ లైట్ డిపెండెంట్ రియాక్షన్, దానికి లైట్ కావాలి, సూర్యుడు కావాలి, సూర్యశక్తి కావాలి. ఈ లైట్ డిపెండెంట్ రియాక్షన్లో 3 స్టెప్లు ఉన్నాయి. ఒకటి ఫోటాన్స్ని పీల్చుకోవడం, సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలనే ఫోటాన్స్ అంటాము. ఈ ఫోటాన్స్ని పీల్చుకోవడము, ఆ పీల్చుకున్న దాన్ని వాటర్ మాలిక్యూల్స్ మీద వేయడము, వాటర్ మాలిక్యూల్స్ స్ప్లిట్ కావడము, వచ్చిన శక్తిని ఉపయోగించుకుని ఏటీపీ ఎన్ఏడిపి తయారు కావడము. లైట్ రియాక్షన్ ఈజ్ ఓవర్. దీన్ని ఫేజ్ 1 అంటారు. ఫేజ్ 2 వచ్చేసి డార్క్ రియాక్షన్ లేదా లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఆర్యుబిపి మీద ఆర్యుబిపితో కలుస్తుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కార్బోహైడ్రేట్. ఇక్కడితో ఇది అయిపోయిందమ్మా. తర్వాత మనము ఇక్కడ దాకా చూడండి. మీరు ద టినీ సోలార్ యూనిట్స్ ఆర్ కాల్డ్ ఫోటాన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫార్ములాను కూడా గుర్తుపెట్టుకోండి. ఆటోట్రోప్స్కి హెటెరోట్రోప్స్కి తేడాలు కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత
ఫోటోసింథసిస్కి ఏమేం కావాలా, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఫోటోసింథసిస్ నీడ్ కార్బన్ డైఆక్సైడ్, ఫోటోసింథసిస్ నీడ్ కార్బన్ డైఆక్సైడ్. తర్వాత ఫోటోసింథసిస్ రిక్వైర్డ్ సన్లైట్, ఫోటోసింథసిస్ రిక్వైర్డ్ ఇన్ ఫోటోసింథసిస్ ద ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్. ఇటువంటి ఇవన్నీ మీరు చూడండి. నేను కొంత మ్యాటర్ కూడా ఇప్పుడు నేను పంపిస్తాను. ఓకే, బాయ్. మళ్ళీ రేపు కలుస్తాం ఈసారి క్లాస్లో. రైట్.